ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకి ఎప్పుడు సహాయం అందాలి, రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలో 54,55,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది 7,802 కోట్లు ఈ 58 నెలల కాలంలోనే. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, కట్టాల్సిన అవసరం రైతులకు లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ, ఇదే కంపారిజన్ గత 5 సంవత్సరాలతో, మన ప్రభుత్వానికన్నా ముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 19 మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అనంటే 30,85,000 మందికి మాత్రమే. అది కూడా 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 5 సంవత్సరాలు, గత చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే వస్తూ ఉన్నా కూడా కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి. ఈ సంవత్సరమే కాస్తో కొద్దో గొప్ప, ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అదర్వైజ్ వర్షాలు దేవుడి దయ వల్ల బాగా పడతా ఉన్నాయి. ఎప్పుడూ ఒక మండలం కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఒక మండలం కూడా కరువు మండలం కింద డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి వర్షాలు కురిశాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏకంగా 7,802 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడగలిగాం. ఇవన్నీ వ్యవస్థలోకి ఒక సంపూర్ణమైన మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. రైతులకు ఇంతకుముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే, ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే, క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు 5% కట్టింగ్ తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి. అలా లోన్లకు పోలేని రైతులు కానీ, అలా తెలియని రైతులకు కానీ ఇన్సూరెన్స్ అనేది వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు జరిగాయో గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమైన ప్రతి రైతన్నకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక కొత్త ఒరవడి అన్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి రైతుకు కూడా, రైతన్నకు కూడా 13,500 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందించే కార్యక్రమం కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఈ మాదిరిగా రైతన్న పంటలు వేసేటప్పుడు ఆ సాగు సమయంలో రైతన్నకు తోడుగా నిలబడాలి, కనీసం 50% మంది, లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 63% మంది రైతులు 63% మంది రైతులకు 0.5 హెక్టార్స్ మాత్రమే భూములు ఉన్నాయి. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే మరో 24%, అంటే 87% మంది రైతులు 1 హెక్టార్ లోపు మాత్రమే ఉన్న రైతులు. ఇది లేటెస్ట్ సబ్ డివిజన్ అన్ని జరిగిన తర్వాత వచ్చిన లేటెస్ట్ లెక్కల ప్రకారం ఇది చూస్తూ ఉన్నాం. అంటే ఈ 87% మంది రైతులు దాదాపుగా 70% ఏరియాను కల్టివేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి రైతులందరికీ కూడా, మరీ ముఖ్యంగా ఈ 63% మంది రైతులు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులకైతే ఈ 13,500 రూపాయలు ఏదైతే రైతు భరోసా కింద అందుతా ఉన్న సొమ్ము క్రమం తప్పకుండా ప్రభుత్వం ఇంతకు ముందు జరగని విధంగా ఇస్తూ ఉన్న ఈ పెట్టుబడి సహాయం రైతులకు 80% పంటలకు 80% పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడతా ఉంది. ఇటువంటివన్నీ ఎప్పుడూ ఇంతకు ముందు లేవు.
ఇవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఈ 4 సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6,96,000 మంది రైతన్నలకు ఈరోజు ఆ ఇన్పుట్ సబ్సిడీగా దానికి సంబంధించిన ఆ ఖరీఫ్కు సంబంధించిన కరువుకు సంబంధించిన నష్టానికి గాను ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా ఈ జూన్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళందరికీ కూడా వస్తుంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది. వీళ్ళెవ్వరికీ కూడా ఎక్కడా కూడా నష్టపోకూడదు అని చెప్పి వెంటనే తక్కువ వర్షపాతం వల్ల అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే వీళ్ళకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.